అందరికీ నమస్తే, వెల్కమ్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనము మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1 kg మటన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ మటన్ను ఈజీగా 20 to 30 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ ముక్కల్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 kg మటన్లోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. కారం 3 స్పూన్స్ వేసుకోండి, ఎందుకంటే మటన్లోకి మనకు కారం ఎక్కువగా పడుతుంది. 3 స్పూన్స్ తీసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముక్కలకి పట్టేలా కలుపుకోండి. ఈ విధంగా ముక్కలకు పట్టేలా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టుకున్న మటన్ను వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టి మీడియంలో పెట్టి ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ మటన్ని ఉడికించుకోండి. కుక్కర్లో కాకుండా ఇలా కడాయిలో కూడా మటన్ని మెత్తగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇలా ఒక 80% మటన్ ఉడికాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోండి. మరియు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించు. 3 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. వాటర్ వేసుకున్నాక 1 స్పూన్ మటన్ మసాలా, మరియు 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోండి. స్టార్టింగ్ ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు దాన్ని యాడ్ చేసి ఇంకొక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. మటన్ కర్రీ రెడీ. బౌల్లోకి వేసుకోండి. గ్రేవీతో మటన్ కర్రీ రెడీ. కుక్కర్లో కాకుండా కడాయిలో మటన్ ప్రిపేర్ చేస్తే ఉడుకుతుందా ఉడకదా అన్న డౌట్ మీకు ఉంటుంది. చూడండి, మటన్ మెత్తగా ఉడికింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ యశస్వి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.